హిందూ బంధువులారా ఒక్కసారి మీరు మనసు పెట్టి ఇప్పుడు మనం ఆంధ్ర అయోధ్యలో అయితే మనం ఉన్నాము. ఈ ఆంధ్ర అయోధ్య ఎక్కడుందంటే గండి క్షేత్రం దగ్గరలో. గండి క్షేత్రం ఎక్కడుంది? కడప జిల్లా. కడప జిల్లా ఎక్కడుంది? రాయలసీమ. అతి పురాతనమైన అతి సనాతనమైనటువంటి మన రాముడు శ్రీరాముడు, మన దైవం అంటే శ్రీరాముడే స్థాపించినటువంటి శ్రీరాముడు తల్లిదండ్రుల యొక్క శిలా పథకము ఇక్కడైతే మనకు దర్శనమిస్తారు. ఇది ఎక్కడుంది? గండి దగ్గరలో ఎక్కడుందని మీరు ఆలోచించవచ్చు. గండి దగ్గరలో ఉన్నటువంటి నాగలగుట్టపల్లి సురభి గ్రామంలో ఈ శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి ఈ విగ్రహాలు అయితే మనకు దర్శనమిస్తాయి. అతి పురాతనమైనటువంటి శ్రీరాముడు స్థాపించినటువంటి వాళ్ళ శ్రీరాముని యొక్క తల్లిదండ్రులైనటువంటి విగ్రహాల్లో మనం అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మీ చాలా మందికి ఈ మన గండికి వెళ్ళేటప్పుడు, రాయచోటి మీద గండికి వెళ్ళేటప్పుడు, లేదంటే వేంపల్లి నుంచి గండి దాటుకుని వచ్చిన తర్వాత మనకు ఇది రైట్ సైడ్ అయితే మనం చూడవచ్చు. ఒకసారి ఇక్కడైతే మనకు ఆ టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. మనం ఈ దర్శనం మీకు అందరికి తెలిసిందే. మీకు అంతవరకు చాలా వరకు మీకు తెలియకపోవచ్చు ఈ గుడి యొక్క విశిష్టతలు. ఈ విషయాలన్నీ మనం ఈ యొక్క పూజారి, ఈ ఆలయ ధర్మకర్త అయితే మనకు దగ్గరలో ఉన్నారు. మనం వారిని అడిగి పూర్తి విషయాలు అనేది మనం క్లారిఫైగా తెలుసుకొని ఈ మన హిందూ సోదరులందరికీ ఈ విషయాన్ని మనం షేర్ ఉన్నారు, ఆలయ ధర్మకర్త గారు ఉన్నారు, వారితో మాట్లాడి విషయాలన్నీ తెలుసుకున్నాం. నమస్కారం సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. నా పేరు దశరథ రామ. ఇక్కడ త్రేతాయుగం నాటి ఈ దేవస్థానం శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠ చేసిన దేవస్థానం. ఈ ఊరి పేరు సొరవి. సొరవి అంటే దేవతలు అమృతం చిలికారు కదా, అప్పుడు కామధేనువు వస్తుంది. కామధేనువు ఐరావతం అనేది ఈ అమృతం చిలికేములు వస్తాయి. ఆ రోజు కామధేనువు వశిష్ఠ మహర్షికి సబల అనే ఒక ఆవుని ఇస్తుంది. ఇక్కడ ఆ గుట్ట దగ్గర వశిష్ఠ మహర్షి తపస్సు చేశాడు. ఈ ప్రాంతంలో ఆయనే వశిష్ఠ మహర్షి సొరభి అని పేరు పెట్టారు. తర్వాత దశరథ మహారాజు తన కులగురువైన వశిష్ఠుని కోసం ఈ ప్రాంతానికి వచ్చి తనకి ఇక్కడికి వస్తానే సంతానం కలిగినట్టు వశిష్ఠ మహర్షికి ఈ యొక్క ప్రాంతం గురించి గొప్పగా చెప్పారు. ఏమి ఇక్కడ మీరున్నారు, ఎందుకున్నారు అని. అప్పుడు దశరథ మహారాజు వశిష్ఠ మహర్షి ఇక్కడ కొన్నాళ్ళుండి తిరిగి అయోధ్య పోయాడు. రాముడు పుట్టిన తర్వాత శ్రీరాముడు అరణ్యవాసం వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన వచ్చేకి సాయంకాలం అయింది. ఇక్కడ ఉన్న ప్రజలు ఆవులు మేపుకునేవారు. శ్రీరాముడు భగవంతుడు కాబట్టి ఆయన చూస్తానే, అయ్యా ఎవరు మీరు, మీ పుట్టుకోతరాలు ఏమని అడగా, నేను ఇట్లా అయోధ్య రాజైన దశరథ మహారాజు కుమారుని అని ఈ ప్రాంత ప్రజలకు శ్రీరాముడు చెప్పగా, అయ్యా ఇంత పూర్వం మీ కులగురువైన వశిష్ఠ మహర్షి ఇక్కడ తపస్సు చేశారు. ఇప్పుడు మీ తండ్రి కూడా ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు మీరు కూడా ఇక్కడికి వచ్చారంటే మా ప్రాంతం మేము చేసుకునే అదృష్టమని తన తల్లిదండ్రుల గురించి, వాళ్ళ కులగురువు గురించి ఈ ప్రాంత ప్రజలు చెప్పారు. అప్పుడు శ్రీరామచంద్రుడు తన తల్లిదండ్రులైన కౌశల్య సుమిత్ర కైకేయ సమేత శ్రీ దశరథ మహారాజ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఇక్కడ ఒక నాగ ప్రతిష్ఠ కూడా చేశారు. ఈ పక్కనుండే ఊరి పేరు వచ్చేసి నాగులగుట్టపల్లి. ఇక్కడ నాగ ప్రతిష్ఠ చేయడం వల్ల ఈ ఊరి పేరు నాగులగుట్టపల్లి వచ్చింది. మన భారతదేశంలో ఎక్కడా సొరవి లేదు, ఇక్కడ సొరవి, ఈ ప్రాంతం పేరే సొరవి. తర్వాత శ్రీరాముడు అరణ్యవాసం పోయిన తర్వాత లంక నుంచి యుద్ధం చేసుకొని వచ్చేటప్పుడు ఇక్కడ గండి దగ్గర శ్రీరాముడు స్వయముగా ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేస్తే వారు మళ్ళీ ఆలోచన చేసి మనము దశరథ మహారాజు ప్రతిష్ఠ చేసినాం కదా, అక్కడ ఒక ఆంజనేయ స్వామిని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ పక్కనే మాకు శ్రీరాముడే స్వయంగా ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేశారు. ఈ యొక్క ప్రాంతంలో విశేషం ఏమంటే ఆలయ చరిత్రకు శాసనాలు కూడా ఉన్నాయి. పూర్వం నుంచి కూడా భక్తులు కోరిన వారికి కొంగు బంగారమై ఇలవేల్పై ఈ దశరథ మహారాజు కోరికలు తీరుస్తారు. ఈ కాలంలో చాలా మందికి పిల్లలైన వారికి పిల్లలు ఇస్తున్నారు, పెళ్లిగానే పెళ్లిళ్ళు అవుతున్నాయి, విద్యావంతులకు కూడా ఉద్యోగాలు ఇస్తారు. దశరథ మహారాజు అంటే కోరిన కోరికలు ఇచ్చేవాడని ఈ ప్రాంత ప్రజలందరూ తన విలువేలుపుగా కొలుచుకున్నారు. పిల్లలు లేకపోతే ఇక్కడ పూజలు చేసిన తర్వాత మీరు పుట్టారని చెప్తారు. అది ఎంతవరకు నిజం? అలాగే ఇక్కడ కొన్ని శాసనాలు కూడా ఉన్నాయని చెప్పారు. దాని గురించి మనకు కొంచెం వివరించండి. అదే విధంగా ఇప్పుడు దశరథ మహారాజు గారి యొక్క ఈ శిల్పాలని శ్రీరాముడు చెక్కారన్నారు కదా, అది నిజమేనా? ఆధారం ఉన్నాయా? అవి కూడా మనం ఒకసారి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం చూసే వాళ్ళకు కొంచెం తెలుస్తుంది ఏంటి ఈ దశరథ మహారాజు. చాలా మంది నాగపల్లి వీళ్ళ ప్రాంతాల్లో చాలా మంది ఏంటి ఇక్కడ విగ్రహం ఉంది ఏంటి అనేది చాలా మందికి తెలియదు.
అంటే ఏదో ఉంది బండరాయి ఉంది, బండరాయి మీద బొమ్మలు చెక్కున్నారు అని మాత్రం తెలుసు. కానీ ఇక్కడ సాక్షాత్తు శ్రీరాముడు యొక్క తండ్రిని శ్రీరాముడే స్థాపించినటువంటి ప్లేస్ ఇది. ఒకసారి దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. జై శ్రీరామ్ అండి. ఇక్కడ ఈయన దశరథ మహారాజు కాదా అనే దానికైనా మనకు 85లో కంచి పీఠాధిపతి పూజలో కంచి పీఠాధిపతి గారు ఈ రూట్ లో పాదయాత్ర చేశారు. వారు స్వయంగా వారే చెప్పారు ఈయన మహానుభావుడు దశరథ మహారాజు అని. అది కాక మాకు ఇక్కడ శ్రీరాముడు ఎలా ప్రతిష్ఠ చేసినాడు అనే దానికి కూడా గండి ఆంజనేయ స్వామి కూడా మాకు ఈ దేవస్థానానికి ఒక రుజువు, అంటే ఒక ఆనవాలు. ఈ రూట్ లో శ్రీరాముడు వచ్చినాడు అనే దానికి కూడా గండిలో కూడా మన ప్రతిష్ఠ జరిగింది శ్రీరాముని చేతనే. కాబట్టి భారతదేశంలో దశరథ మహారాజు ఎక్కడా లేదు. దానికి తోడు వశిష్ఠ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం ఇది. ఈ ఊరి పేరు కూడా సొరబేన భారతదేశంలో ఎక్కడా లేదు. మనకి ఇప్పుడు పూజారి గారు మనకు ఒకటి చెప్పారు విషయము. మీరు అడిగారు కదా శ్రీరాముడు ఎలా స్థాపించారని చెప్పి, శాసనాలు కూడా ఉన్నాయని చెప్పారు కదా. మనం ఇప్పుడు చూసుకోవచ్చు. ఈ రాతికొండ పైన మనకు శాసనాలు అయితే కనిపిస్తున్నాయి. దీని గురించి కూడా పూర్తిగా ఒకసారి మనం స్వామి గారిని అడిగి స్వామి గారి మాటల్లో మనం తెలుసుకుందాము. స్వామి గారు చెప్పండి, అంటే ఏంటి ఈ శాసనం ఏంటి? పూర్వకాలం నుంచి మనకంటే ఇప్పుడంటే ఈ పేపర్లు ఈ మీడియా ఉంది. పూర్వము మనకు మీడియా లేదు కాబట్టి వారు ఏం చేశారంటే శాసనాల పరంగా ఇక్కడ ఏం జరిగేది తెలిపేవారు. అక్కడ ఎదురుగా ఉన్నది శాసనం. శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠ చేసినామనే దానికి ఈ శాసనమే రుజువు. ఇక్కడ వశిష్ఠుడు తపస్సు చేసినాడనే దానికి కూడా శాసనమే రుజువు. మీకు ఇంకా కావాలంటే మనకు వశిష్ఠ మహర్షి తపస్సు చేసిన ప్రదేశము ఆ ఎదురుగా ఉంది కదా కొండ. ఆ కొండ వెనకల శ్రీరాముని కులగురువైన వశిష్ఠ మహర్షి తపస్సు చేశాడు. దానికి గుర్తుగా కార్తీక పౌర్ణానికి అక్కడ జ్యోతి వెలిగిస్తాము. కావాలంటే మీరు చూడండి, అక్కడ జెండా వెలుగుతుంది కదా, అక్కడ ప్రతి కార్తీక పౌర్ణానికి కూడా జ్యోతి వెలుగుతుంది. ఇక్కడ శ్రీరాముని కులగురు తపస్సు చేసినాడని అక్కడ ఒక శివలింగం ఉంది. ముఖ్యమైనవి చాలా ఉన్నాయి, నమ్మాల్సిందే. ఎందుకంటే హైందవత్వం అనేది చాలా పురాతనం, మనకు అందరికి తెలిసిందే. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇప్పుడు ముందుటికి ఇప్పటికి చాలా ఇంప్రూవ్మెంట్ అనేది అయింది. ఇటువంటి ఈ ప్లేస్ అంతా మీరే ఇచ్చారని మాకు కూడా చెప్పింది. ఇదంతా మనకు దాతలు ఇతనే దాత, ఈ ప్లేస్ కూడా ఇతందే ఇచ్చారని చెప్పారు మనకి. అదే విధంగా ఇంకో ప్రశ్న నుంచి ఏమన్నా అడుగుతున్నారా? ఇప్పుడు మనకు అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ట తర్వాత ఇక్కడ మేము కూడా ఈ దేవస్థానం అభివృద్ధి చేయాలన్నాము. ఎందుకంటే మనకు అయోధ్యలో కూడా దశరథ మహారాజు ఇక్కడ ఉన్నారు కాబట్టి మాకు దాతలు భక్తులు అలాగే అయోధ్య ఆ యొక్క దేవస్థానం కూడా ట్రస్ట్ వారు కూడా సపోర్ట్ చేస్తే ఈ ఆంధ్ర అయోధ్య ఈ దేవస్థానాన్ని ఆంధ్ర అయోధ్యగా పిలుస్తారు. సహకరించవలసిందిగా ఆలయ అభివృద్ధికి కోరుతున్నాం. మేము ఇక్కడ చాలా ఎవరైనా దాతలు ముందుకు వస్తే మేము చాలా సంతోషపడి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ 10 శనివారం అన్నదానము సంవత్సరంలో లాగా ఏదో జరుపుతారని మాకు చెప్పారు. అంటే మేము కూడా చూసాము గతంలో. అదే విధంగా మన భక్తులకు మన హిందూ సోదరులకు కూడా తెలియాల్సింది. ఈ ప్రాంతం మొత్తం జరుగుతాయని, అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పారు. పండలాల పోటీలు కూడా జరుగుతాయని చెప్పారు. అది ఎప్పుడు ఎన్ని రోజులు జరుగుతుంది, దానికి ఏ విధంగా ఆంధ్ర అయోధ్యలో దశరథ మహారాజు దేవస్థానం దగ్గర సంవత్సరంలో 5 ప్రోగ్రాములు చేస్తాము. మొదటి ప్రోగ్రాం వైకుంఠ ఏకాదశి, రెండవ ప్రోగ్రాం దశరథ మహారాజు ఉత్సవాలు. శ్రీరాములు అయిపోయిన తర్వాత ఈ దశరథ మహారాజు ఉత్సవాలు 3 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. తొలి రోజు స్వామి వారికి హోమాలు, రెండో రోజు సీతారాముల కళ్యాణం, మూడో రోజు ఇక్కడ బండలాగుడు పోటీలు, అనేక సాంస్కృతిక ప్రోగ్రాంలు చేస్తాము. అలాగే 3వ ప్రోగ్రాం వచ్చేసి మన శ్రావణ మాసాలు చేస్తాము. 4 ఈ దసరాలో చివరి రోజైన శ్రీరామచంద్రుడు రావణాసుని చంపిన విజయదశమి రోజు శ్రీరామ విజయం అనే ప్రోగ్రాం చేస్తాము. 5వ ప్రోగ్రాం వచ్చేసి ఈ యొక్క అయోధ్యలో దీపాలు పెద్దగా చేస్తారు కాబట్టి మేము ఇక్కడ కార్తీక పౌర్ణానికి అదిగా కొండ మీద కోటి అఖండ జ్యోతి వెలిగించేసి మేము ఇక్కడ సీతారాముల కళ్యాణము ప్లస్ కోటి దీపోత్సవం ఏర్పాటు చేస్తామండి ప్రతి సంవత్సరము. ఈ దశరథ మహారాజు దగ్గర 5 ఉత్సవాలు జరుగుతాయండి. అందులో 2 పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. దశరథ మహారాజు ఉత్సవాలు, 2 కార్తీక కోటి దీపోత్సవం. భక్తులకు తెలియడం ఏమనగంటే మనకు అయోధ్యలో కూడా దశరథ మహారాజు నాడు మీరందరూ ముందుకు వస్తే ఈ ఆంధ్ర అయోధ్య
దశరథ మహారాజు దేవస్థానం అంగరంగ వైభవంగా ఆలయ అభివృద్ధి చేస్తామని అందరినీ నమస్కారం చేసుకుంటూ తెలుపుతున్నాము. జై శ్రీరామ్. మనం చూసుకున్నాం కదండి, ఇందాక మనం పూజారి గారు దశరథ మహారాజు మన దశరథ గారు మనకు చెప్పిన విధంగా మన ఎంతో ప్రాముఖ్యత సనాతనమైనటువంటి మన దశరథ మహారాజు గారు ఇక్కడే మనకు వెలిసింది. మీరు ఎవరైనా దాతలకు ముందుకు వస్తే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలని దశరథ గారు మన దశరథ గారు చాలా వరకు గట్టి ఒక పట్టుదలతో ఉన్నారు. మీరు ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకుంటే ఇది రాయలసీమలోని కడప జిల్లా చక్రాపేట మండలం సురభి గ్రామంలో ఉన్న నాగలపల్లిలో దశరథ గారు అంటే ఎవరైనా మనకు స్పందిస్తారు, చెప్తారండి. అతని దగ్గరికి వచ్చి ఇతని ఆలయ ధర్మకర్త కూడా. మీరు ఎవరైనా వచ్చి సపోర్ట్ చేయాలని భక్తులను కోరుకున్నారు. జై శ్రీరామ్.